ఈ రోజుల్లో సొంత ఇంట్లో వాళ్ళకంటే కూడా నిజంగా స్నేహితులే బెటర్ అని అనిపిస్తుంది. స్నేహితులతోనే మనం కాలక్షేపం చేసి జీవితాన్ని గడపాలని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆస్తుల గొడవల కోసం చూసారా, సొంత అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ప్రతి ఇంట్లోనూ ఈ ఇల్లు ఆ ఇల్లు అని లేదు. చాలా తక్కువ బాగున్న కుటుంబాలు అని అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువ శాతం మాత్రం ఈ కేసులు పెట్టుకున్న వాళ్ళు, తల్లిదండ్రులతో గొడవలు ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళు అంత సొంత వాళ్ళతోనే ఇంత కేసులు పెట్టుకుని గొడవలు పడి ఆస్తుల కోసం కొట్టేసుకొని ఏంటో హత్యలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారని అంటే నిజంగా సొంత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అడవిలో జంతువులు బతుకుతున్నాయి అని అంటే ఒకదాన్ని ఒకటి చంపుకొని బతుకుతాయి, ఎందుకంటే అవి జంతువులు కాబట్టి. కానీ మనం మానవులం అయి ఉండి కూడా జంతువుల కంటే హీనంగా బతికే రోజులు వచ్చేసాయి. అందరూ అంటారు పెద్దవాళ్ళు చూడండి, సర్వేజన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఇలాంటివి మంచి మాటలు చెప్తూ ఉంటావు. కానీ ఈ రోజుల్లో మాత్రం పక్కనున్న వాడు బాగుంటే మాత్రం చూడలేని పరిస్థితి. పైగా మన సొంత వాళ్ళే ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళకి నచ్చట్లేదు, ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఏదో రకంగా గొడవలు పెట్టుకొని వాళ్ళని తొక్కేయాలని చూస్తారు. లేదంటే ఒకళ్ళు ఆస్తి ఉంది అని అంటే నాకు కావాలని దెబ్బలాడే రకాలే అయిపోయి, కానీ వాళ్ళతో మంచితనంగా ఉందాం, మన బంధాలను కట్ చేసుకోకుండా ప్రేమగా కలిసి ఉందాము, ఎంతైనా మన రక్త సంబంధం మన సొంత వాళ్ళు కదా అని ఈ రోజుల్లో ఎవ్వరూ ఆలోచించట్లే. ఇలాంటి సొంత వాళ్ళని నమ్మే కంటే ఇంకా మన బయట ఉన్న స్నేహితులను నమ్మడమే చాలా నయం అనిపిస్తుంది. ఎందుకనంటే చాలామంది పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో అంతే కొంతమంది బంధువులు కానీ, భార్య లేని వాళ్ళు కానీ, బంధువులు ఎవరు పట్టించుకోని వాళ్ళు కానీ చాలామంది ఫ్రెండ్స్తోనే పాపం వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్యలు ఉన్నా, పిల్లలతోటి ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా, ఇంట్లో ఏది ఉన్నా కూడా ఆ స్నేహితులకే చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకు కొంచెం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా చెప్పుకుంటే. అలాగే అవతల వాళ్ళ స్నేహితులు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అంత చనువుగా ఉంటారనమాట. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత బాగుంటుంది. ఇంట్లో మనిషిలాగా, ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంట్లో మనుషులని లెక్క చేయకూడదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండరు, ఫ్రెండ్సే అంత బాగుంటారు. ఏదైనా కష్టం వచ్చింది అని అంటే, సమస్య ఉంది ఇలా ఉంది అని అనగానే వాళ్ళ సొంత వాళ్ళు అలా కాదురా, ఇలా చేయరా, లేకపోతే ఇది ఇలా చెప్పురా, ఇది ఇలా చేయరా అని ఏదో ఒకటి ఒక మంచి సలహా ఇస్తారు. మనం ఏదైనా ఒకవేళ తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావని అవతల వాళ్ళు రెట్టించి మనల్ని దండించి గట్టిగా చెప్పే స్వతంత్రం కూడా ఆ స్నేహితుల దగ్గర ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ కనుక మనకు దొరికారంటే జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోకండి. అలాంటి వాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం అలవాటు చేయకండి. ఒక మాట వాళ్ళ స్నేహితులు మనల్ని ఎప్పుడైనా అన్నా కూడా ఎప్పుడు కూడా మనం మనసులో బాధపడకూడదు. ఎప్పుడు ఏంటి వీడు ఇలా అన్నాడని అస్సలు తన మీద ద్వేషం రాకూడదు. ఎందుకంటే మన మంచి కోసమే కదా చెప్పాడు, ఇన్ని రోజులు నా గురించి తెలిసిన వాడే కదా, అందుకే నన్ను దండించి చెప్పాడు, నా మంచి కోరి చెప్పాడు కదా అని అర్థం చేసుకోవాలి. కానీ నన్ను మాట అన్నాడని ఆ స్నేహితులను ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకనంటే ఈ రోజుల్లో కుటుంబ బంధాలు ఏమీ లేవు. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. సొంత అక్క లేదు, చెల్లి లేదు, అన్నయ్య లేదు, ఏది ఇంకా అసలు ఎవరితోనూ అసలు సొంత అనే బంధాలే పోయాయి ఈ రోజుల్లో. కాబట్టి మంచి స్నేహితులు కనుక మీకు దొరికారని అంటే వాళ్ళతోని చక్కగా జీవితాన్ని గడపండి, ఆనందంగా గడపండి, ఏం బాధ లేదు. చాలామంది ఉన్నారు బంధువులు సొంత వాళ్ళు పట్టించుకోలేని వాళ్ళు, స్నేహితులతోనే కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు. స్నేహితులే ధైర్యంగా ఉన్నారు, నాకు పలానా మా స్నేహితుడు ఉన్నాడు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడో ఒకటి అరా ఎవడైనా తప్పుడు పనులు చేసి ఉండొచ్చు, మోసాలు చేసి ఉండొచ్చులే, కానీ అందరూ మాత్రం అలా ఉండరు. ఫ్రెండ్షిప్కి విలువిచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్క ఫోన్ చేసి పిలవగానే గబగబా వచ్చి ఆదుకునే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. కాబట్టి ఎప్పుడైనా సరే నాకు నా వాళ్ళు లేరు, నా సొంత వాళ్ళు లేరు అని బాధపడకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు కోసం ఆశపడే వాళ్ళే, స్వార్థంగా ఆలోచించే వాళ్ళే, కానీ అయ్యో మన అన్న ఆలోచనతోటి దగ్గరికి వచ్చి ఒక్క పూట భోజనం పెట్టి కానీ ఏరా ఎలా ఉన్నావని కానీ పలకరించే వాళ్ళు ఈ రోజుల్లో అస్సలు లేరు. నిజంగా మన పక్కన ఉన్న వాళ్ళే మన స్నేహితులే నిజంగా మనకు దేవుళ్ళు అనుకోవాలి. ఈ రోజుల్లో ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరి కష్టాలను ఒకరు పంచుకొని, వాళ్ళు ఏ కులమన్నా అవనండి, ఏ మతమన్నా ఎవరైనా కానివ్వండి, మనతో మంచితనంగా ఉండి వాళ్ళ స్నేహంతోనే మన జీవితాలను గడపాలి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అలాగే మరి మంచి స్నేహితులు అంటే ఎక్కడ దొరుకుతారు, వాళ్ళని ఎలా నమ్మాలి, వాళ్ళలో కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా అని మనకే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని నమ్మలేనప్పుడు బయట వాళ్ళని ఎలా నమ్ముతాం అని ఈ ఆలోచన కూడా వస్తుంది.
కానీ ఇక్కడ మనం కూడా అలాగే ఉండాలి. అవతల వాళ్ళతో ఇంకొకరికి మనం కూడా మంచి స్నేహాన్ని అందించాలి. ఇలాగే మనం ఎవరినైతే మంచి స్నేహం కావాలని కోరుకుంటున్నామో, మన స్నేహితుడికి ఇన్ని మంచి గుణాలు ఉండాలని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, అలాగే మనం కూడా అవతల వాళ్ళ విషయంలో అలాగే మంచి చేసే విధంగానే ఉండాలి. ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లోనే సాయం చేయడానికి ఆలోచించాలి, కానీ ఎప్పుడు ఒకరిని స్వార్థంగా అన్యాయంగా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలని ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎప్పుడైనా సరే ఎవరైనా సాయం అడిగితే మనం చేయగలిగినంతలో కొంతైనా సరే మనం సాయం చేయాలి. కానీ మన బంధువులు ఉన్నారంటే అస్సలు ఇంత కూడా చేయరు. సొంత వాళ్ళంటే ఎక్కడో కొన్ని కుటుంబాలు మాత్రం బాగున్నాయి, నేను ఒప్పుకుంటా. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో మాత్రం గొడవలే కనిపిస్తున్నాయి. ఎక్కువ మెయిన్ ఆస్తులు డబ్బులు ఇవే కనిపిస్తున్నాయి. అస్సలు ప్రేమలు అనేవి అస్సలు లేవు. కానీ బంధువులు లేరని ఎవ్వరూ బాధపడకండి. చాలామంది మా వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదని మనసు పాడు చేసుకుని, ఆరోగ్యాలు పాడు చేసుకుని ఇలా బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎవరి గురించి ఆలోచించుకుని మంచి స్నేహితులను చూసుకోండి. చక్కగా వాళ్ళతో కాలక్షేపం చేయండి, వాళ్ళతో హ్యాపీగా ఉండి. చాలామంది ఉన్నారు అలాగా మంచి స్నేహితులతోనే జీవితాలను గడిపేవాళ్ళు. కష్టం ఏదొచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళతో పంచుకుని ఆనందంగా గడిపేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మనకు బయటికి ఎవరు కనిపించి చెప్పరు కాబట్టి మనకు ఎవరు లేరు, అందరూ బాగున్నారు, నేనే బాగోలేదు అని మనమే అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కానీ మనం కూడా అవతల వాళ్ళ విషయంలో కూడా ఎప్పుడూ మోసాలు చేయడం కానీ, ఎప్పుడు కూడా దురుసుతనంగా ప్రవర్తించడం కానీ అని ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. స్వార్థంగా ఎప్పుడు ఆలోచించకూడదు. మనం కూడా మంచితనంగా వాళ్ళతోనే ఉండి మంచి స్నేహాన్ని మనం ఎలా కోరుకుంటున్నామో అవతల వాళ్ళకు కూడా మనం అదే విధంగా అందిస్తే ఎప్పుడు కూడా స్నేహబంధాలు చాలా మంచిగా ఉంటాయి. ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని స్నేహాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధపడకుండా మంచి స్నేహితులను చూసుకొని వాళ్ళతో జీవితాన్ని ఆనందంగా గడపండి. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు అని ఎలా అయితే పెద్దవాళ్ళు అని అన్నారో, ఎప్పుడు మన పక్కనున్న వాళ్ళు బాగుండాలని మనం ఆలోచించామంటే ఖచ్చితంగా భగవంతుడు మన మంచి కోరి మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. అంతేగాని ఒకళ్ళు నాశనం అయిపోవాలి, ఒకళ్ళు పోవాలి, ఒకళ్ళు బాగుపడకూడదు, వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు, వాళ్ళ సొమ్ము అన్యాయంగా తీసుకోవాలని ఇలాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటారు చూసారా, అలాగా వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఒకరిని చంపేయాలని అనుకోవడం ఇలాంటివి మాత్రం చెయ్యకండి. అలా కనుక దురుద్దేశాలు ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. కాబట్టి జీవితంలో నాకెవరూ లేరు, నా సొంత వాళ్ళే నన్ను ఇలా చేశారని ఎవరూ బాధపడకుండా మంచి స్నేహితులతో ఆనందమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడపండి. బాధపడొద్దు అస్సలు. ఎందుకంటే నాకెవ్వరూ లేరని బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. పక్కనున్న వాళ్ళు బాగుండాలి అని ఆలోచించాలి. అలాగే మంచి స్నేహితులతో మనం కూడా మంచితనంగా ఉండి మన జీవితాన్ని ఆనందంగా గడపాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.